గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకు ఇటీవలే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొలువు దీరాక జరిగిన తొలి సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర పడింది. అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్రం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేస్తోంది. గత 10 ఏళ్లలో 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది. ఇప్పుడు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలను సమ్మిళితం చేసి మరుగుదొడ్లు, ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తారు. భారతదేశంలోని ఏ ప్రదేశంలోనైనా పక్కా ఇల్లు లేనివారు పీఎంఏవై కింద వడ్డీ రాయితీ రుణం పొందేందుకు అర్హులు. ప్రభుత్వ హౌసింగ్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను 2 భాగాలుగా విభజించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లేదా రూరల్గా పేర్కొన్నారు. అర్బన యోజన ద్వారా లోన్ పొందిన వారికి వడ్డీలో రాయితీ లభిస్తుంది. 3 లక్షల రూపాయల లోపు కుటుంబ వార్షిక ఆదాయమున్న ఈడబ్ల్యూఎస్, 3 నుంచి 6 లక్షల రూపాయల లోపు ఆదాయమున్న ఎల్ఐజీ కుటుంబాలు, 6 నుంచి 12 లక్షల రూపాయల లోపు ఆదాయమున్న మధ్యతరగతి గ్రూప్ 1 కుటుంబాలు, 12 నుంచి 18 లక్షల రూపాయల వార్షిక ఆదాయమున్న మధ్యతరగతి గ్రూప్ 2 కుటుంబాల వారు అర్హులు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా అన్ని వర్గాల వారికి వడ్డీ రాయితీని అందిస్తుంది. అర్హులైన పట్టణంలో నివసించే పేదలకు ఇల్లు నిర్మాణం, మెరుగుపరుచుకోవడం, గదులను విస్తరించడం వంటి పనులకు గృహ రుణాలను వడ్డీ రాయితీతో పొందవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల వారికి అయితే సామాజిక, ఆర్థిక కులగణన 2011 అనుసరించి గ్రామ సభలు ధృవీకరించిన వారిని పీఎం ఆవాస్ యోజన పథకానికి ఎంపిక చేస్తారు. నిరాశ్రయులు, పక్కా ఇళ్లు లేని కుటుంబాల వారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యుల్లో 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడు లేనివారు, కుటుంబంలో 16 నుంచి 59 సంవత్సరాల మధ్య పురుషుడు లేకుండా ఒక స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలకు పైబడి చదువుకున్న వ్యక్తి లేని కుటుంబాలు, దివ్యాంగుడైన వ్యక్తి ఉండి సంపాదన సామర్థ్యం ఉన్న వ్యక్తి లేని కుటుంబాలకు, రోజువారీ ఆదాయంతో జీవించే భూమిలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు పీఎంఏవై కింద వడ్డీ రాయితీ రుణం తీసుకునేందుకు అర్హులైతే మీ బ్యాంకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి మీ రుణం కోసం క్లెయిమ్ చేస్తుంది. గరిష్టంగా 12 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. వార్షిక వడ్డీలో 3% రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు 8 లక్షల రూపాయల లోన్ లభిస్తే 2,20,000 రూపాయల వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని లోన్ నుంచి ముందస్తుగా తగ్గించవచ్చు. అంటే 5,80,000 రూపాయలకు మాత్రమే ఈఎంఐ చెల్లించవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇల్లు కట్టుకుంటే కేంద్రం 1,20,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరికొంత అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి.